నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ బలవంతంగా వాటాలను రాయించుకున్నారు అని చెప్పి కేవీ రావు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ఇది మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇటు చూస్తే విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డికి కూడా ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే నోటీసులు కూడా పంపించడం అయితే జరిగింది. మరి నోటీసులు పంపిస్తుంటే వాళ్ళు మాత్రం ఏవేవో సాగులు చెప్పి విచారణకు హాజరు కానీ పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కాకినాడ పోర్ట్ అంశం తీసి పక్కన పెడితే మిగతా ఏ కేసుల్లో ఎవరిని అరెస్ట్ చేసినా, ఏది జైలుకి వెళ్ళినా కూడా బెయిల్ పైన బయటికి రావడం, లేదంటే ముందస్తు బెయిల్స్ వేసుకోవడం, లేదంటే విచారణకు సరిగా సహకరించకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజాగా కాకినాడ పోర్ట్ అంశం ఈవెన్ స్వయంగా ఈడీ రంగంలోకి దిగి కూడా నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు విచారణకు హాజరు అవ్వట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకునే అవకాశం ఉంది, అలాగే మరి ఎలా చూడొచ్చు అంటారు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మామూలుగా ప్రజలు మిమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలించండి రా బాబు అంటే ప్రజలకి మేలు చేసుకొని ప్రజలకు కావాల్సినవి చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పరువుగా ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళకి వ్యాపారం తప్ప రెండోదేమి తెలియదని మరోసారి రుజువు చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమని నిరూపించారు అంటే, మేము ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజాప్రతినిధులుగా ఉండం, ప్రజలు మమ్మల్ని ఇంత అవినీతి చేసినా కూడా మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఇంకా ఎంతో దోసుకోమని మాకు అవకాశం ఇచ్చారని భావించారు వాళ్ళు. దానికి సంబంధించినంత వరకు గతంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చూసుకుంటా ఉంటే విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే అన్నీ జరిగినాయి అనేది వాస్తవం. కానీ ఇంకా వాళ్ళకి వెలుసుబాటు కలుగుతూ ఉంది కాబట్టి అతను ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలు, ఇదే కాకినాడ పోర్టుకు సంబంధించి అతను మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు రంగంలో దిగారు. ఈ దిగిన తర్వాత కొంచెం ముందైనా వెనకైనా సరే పెద్ద సమయం అయితే ఇస్తారని నేను అయితే అనుకోను. ముందు వాళ్ళు వచ్చిన తర్వాత అంటే కొంత కాలయాపన జరిగిద్దేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 5-6 నెలల లోపే దీన్ని ఎవరెవరైతే అభియోగాలు మోపి వాళ్ళకి తాకీదులు పంపిస్తారో వాళ్ళందరూ సమాధానం చెప్పాలా. సమాధానం వాళ్ళ దగ్గర సంతృప్తికరంగా ఎటు లేదు కాబట్టి, జరిగిన వాస్తవాలన్నీ కూడా గమనించుకున్నారు కాబట్టి 3,609 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాస్తులు, కేవీ రావుకు సంబంధించింది, ఫోర్ట్ కావచ్చు, సెజ్కు సంబంధించింది కావచ్చు, వాళ్ళు 3,103 కోట్ల రూపాయలు నొక్కేశారు. వాళ్ళు 506 కోట్లు మాత్రమే ఇచ్చారు వీళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలు బయటికి తీస్తారు. ఇప్పుడు అతను అభియోగం మోపాడు, దానికి సంబంధించినంత బయటికి తీస్తున్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ఒక్కోటి బయటపడతా ఉంటే తవ్వే కొద్దీ మామూలుగా సహజంగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక ఎక్కడన్నా తవ్వుతూ ఉంటే ఓ బంగారు నాణ్యమో ఒక వెండి నాణ్యమో కనపడంలోనే వామ్మో ఎన్ని ఉండయో దీంట్లో అని చెప్పి నేల మాళికల్లో తవ్వుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల లోపు తవ్విని కొన్ని అయితే ఇంకా తవ్వాల్సింది చాలా ఉన్నాయని చెప్పని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ కేవీ రావు గారి ఉదంతం కనుక మనం తీసుకుంటా ఉంటే గతంలోనే ఆయనకు సంబంధించిన దాని వరకు తెలుగుదేశం పార్టీ అధినేతకి అంటగట్టాలని అప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత, తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడాడో ఏం చేశాడో చూసాం. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకొక 20 సంవత్సరాలు అదనంగా కేవీ రావు గారికి కట్టబెట్టడం కూడా జరిగింది. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళ తండ్రి అతనికి 20 సంవత్సరాలు ఇస్తే వీళ్ళు మొత్తం లాగేసుకున్నారు. ఈ లాగేసుకున్న తర్వాత దాంట్లో ఆదాయం ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఏమేమి లావాదేవీలు చేశారని కూడా అర్థం కాని విషయం. ఇప్పుడు ఈడీ రంగంలో దిగిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు అసలు ఇది స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళు దాని ద్వారా బియ్యాన్నే బయటికి పంపించారా, లేకపోతే విశాఖపట్నంలో పట్టుబడింది, గుజరాత్లో పట్టుబడ్డాయి మారక ద్రవ్యాలకు సంబంధించింది. ఈస్ట్ డ్రై అనేది ఏమో ఇక్కడను గుజరాత్లో, విశాఖపట్నంలో ఈస్ట్ డ్రై అనేది గుజరాత్లో వేరే కూడా బయటకు వచ్చినాయి. ఆ బయటకు వచ్చినప్పుడు మూలాలన్నీ విజయవాడ, ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన మూలాలే బయటకు వచ్చినాయి గుజరాత్లో కూడా. కాబట్టి మారక ద్రవ్యాల లేకపోతే మారణాయుధాలు బయటికి పంపించారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా చెప్పారు కదా ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కనపడకుండా పోయారని చెప్పని మహిళలనే బయటికి పంపించారో కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అంశం అయితే ముడిపడి ఉంది. దీనికి సంబంధించినంత వరకు మీరు అన్నట్టు ఈడీ వాళ్ళు ఏదైతే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వాళ్ళకి తాకీదులు పంపించినా కూడా నిమ్మక నీరెత్తినోడు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే దానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు ఒప్పుకున్నట్టే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినట్టయితే వచ్చేవాళ్ళు ఇదిగో ఆధారాలు అమ్మాయి ఇట్లా ఉండయి,
మేము సక్రమంగానే దాన్ని కొనడం కూడా జరిగింది, మేమే అతను ఇబ్బంది పెట్టలేదు, లేకపోతే వేరే ఏం చేయలేదని చెప్పుండేవాళ్ళు. ఆధారాలు పూర్తిగా లేవు కాబట్టి, అసలు ఆధారాలే లేవు వాళ్ళ దగ్గర నిరూపించుకోవడానికి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించింది ఇది కాదు అని చెప్పడానికి కూడా ఏమీ లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇప్పుడు ఏదైతే అభియోగం మోపుతున్నారో అవన్నీ వాస్తవాలని చెప్పని చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తప్పించుకునే మార్గాలు ఏంటని చెప్పి వాళ్ళు వెతుకులాడుతూ ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నట్టు వాళ్ళకి మద్దతు అయితే దొరకట్లేదు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, విజయసాయి రెడ్డి ఇంతకుముందు ఢిల్లీలోని చక్రం తిప్పిన మాట వాస్తవమే. 5 సంవత్సరాలుగా దగ్గర రామారామ 7.5 సంవత్సరాలు తిప్పాడు అతను. తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీకి దూరం చేయటంలో విజయవంతంగా అతని పాత్ర అతను నిర్వహించాడు 2019కి ముందు. 2019 తర్వాత అతను 4 సంవత్సరాలు అదే కొనసాగించుకుంటూ వచ్చారు. చివరిలో ఏదో కాస్త దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చేతలకి అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బయటకు వచ్చే అంశాలకు ఈరోజు పరిగణలో తీసుకుంటా ఉంటే ఈయన కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ వివరాలన్నీ కూడిని కనుక వాళ్ళు ముందు పెట్టి రేపు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు కదా. అందుకోసమే వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారని అయితే నేను భావిస్తాను. ఇప్పుడు ఆయన విచారణకు రమ్మంటే నాకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని చెప్పి విజయసాయి రెడ్డి చెప్తున్నారు. విక్రాంత్ రెడ్డి నాకు హెల్త్ బాగాలేదు అంటున్నారు. సో శరత్చంద్రారెడ్డి కూడా ఏదో ఒక సాగు చూపి నాకు ఏజ్ అయిపోయిందనో వెళ్ళట్లేదు. సో ఒక్క విజయసాయి రెడ్డి గారిని తీసుకుంటే ఆయనపై మొదటిసారి వచ్చిన ఆరోపణ ఇది కాదు, ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ రకంగా ఎందుకు అంటే ఏదైనా కూడా చిన్న లెవెల్లో వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు తప్పించి ఈ పెద్ద లెవెల్లో వాళ్ళు వచ్చే వాళ్ళ మీద ఆరోపణలే కానీ అరెస్టులు మాత్రం ఎక్కడా జరగట్లేదు. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఒక ఇన్ని ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అర్హుడేనంటారా పార్లమెంట్కి? త్వరితగతిన చర్యలు తీసుకుంటే మరి ఆయన పోస్ట్ గురించి కూడా ఏం చెప్తారు మీరు? పెద్దల సభలో ఉన్నాడు. దాంట్లో పెద్దల సభలో ఉండటమే కాకుండా ప్యానల్ స్పీకర్గా కూడా ఉన్నాడు. గమనించుకోవాల్సిన ఎథిక్స్ కమిటీకి మెంబర్ కూడా. ఆ ఎథిక్స్ కమిటీలో మెంబర్గా పెట్టిన వాళ్ళు తిరిగి పునరాలోచించాలి. ఇతని గురించి ప్యానల్ స్పీకర్గా నియమించిన వాళ్ళు కూడా పునరాలోచించాలి. గతంలోనే రాజ్యసభ చైర్మన్ గారు మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇతను మాట్లాడే విధానాన్ని బట్టి. అంటే అతని స్థాయి ఏంటి, అతను ఏ విధంగా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇది పెద్దల సభ ఏ సభ అని చెప్పని విఘ్నులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి అతను ఇంకా గతంలో చేసిన నేరాలు కాకుండా 5 సంవత్సరాల అధికారంలో ఏమి నేరాలు చేశారో, ఎంత భూమిని వాళ్ళు అన్యాక్రాంతం చేశారు, ఎంత భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు, దాని ద్వారా ఏమేం చేశారని చెప్పని ఇప్పుడు అన్ని అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నాన్ని అతను ఎన్నుకోవడానికి కారణం కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణం, పెద్దగా ఎవరు పట్టించుకోరు, తన పని తాను చేసుకుపోవచ్చు. ఇక్కడైతే పకడ్బందీగా అన్ని ఇరికిచ్చారు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అక్కడ ఏదో చెయ్యొచ్చు అని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగానే దాన్ని ముందుకెళ్ళారు. విజయవంతం కూడా అయ్యారు, అందుట్లో అనుమానమే లేదు. చాలా వరకు విజయవంతం కూడా అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి వాళ్ళ కర్మ కాలి, ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కర్మ కాలి ఈరోజు వాళ్ళ అపతనావస్థలో ఉన్నారు. వాళ్ళు ఊహించుకుంది వేరు, జరిగింది వేరు. ప్రజలు మమ్మల్ని పట్టించుకోలే, 43,000 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను వాళ్ళు గుర్తించినా, 1,00,000 కోట్ల రూపాయలు మనం కుంభకోణాలు చేసి అక్రమంగా సంపాదించామని చెప్పినా ప్రజల్లో మన ప్రతిపక్ష నాయకుడిని చేశారు, ముఖ్యమంత్రిని కూడా చేశారు. కాబట్టి మనకు తిరుగులేదు అని భావించారు వాళ్ళు. నీ పరిపాలన ఏంటో తెలియని టైంలో నిన్ను వాళ్ళు ఆదరించారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నీ పరిపాలన ఎలా ఉందో చూసిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చి దూరంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డిని. అది అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. ఇతనే మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నాడు. ఇతనికి క్షుణ్ణంగా తెలుసు విజయసాయి రెడ్డికి, ఇవాడు కాతే రేపు కాతే ఎల్లుండి, ఈ సంవత్సరం లోపు అంటే 2025 లోపే ఈయనకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. తనతో పాటు ఈ కుంభకోణంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోవాలనే నిర్ణయం అతనికి వచ్చి ఉన్నాడు. కానీ పైన మేకపోతు గాంభీర్యం ప్రవర్తిస్తూ ఉన్నాడు. సహజంగానే అధినాయకుడి యొక్క మందలింపుతో ఇంకొంచెం ఎక్కువైందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి గారు కావచ్చు, శరత్చంద్రారెడ్డి గారు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళు బయటికి రానంత ఊబిలో ఇరుక్కుపోయారు ఈరోజు. ఇక వాళ్ళు రక్షించడానికి ఎవరు లేరు. రక్షించడానికి ఎవరన్నా చేయితే వాళ్ళని కూడా ఊబిలో లాగుతారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మునిగిపోవడం అనేది ఖాయం. వాళ్ళతో పాటు ఇంకెవరిని తీసుకెళ్తారా, వాళ్ళ వరకే మునుగుతారా అనేది మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.